అమ్మ ఈ రోజు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి మానసిక ప్రశాంతత పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. ఏకాగ్రతను పెంపొందించుకోవాలి. విద్యార్థులు విద్యాపరమైన విషయాల మీద శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఏకాగ్రత విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం, డైవర్షన్స్ లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా హయగ్రీవాయన మహాశ్లోకాన్ని పఠించుకోవడం బట్టి విద్యార్థులకు అనుకూలమైన సమయంగా కూడా భావన చేయొచ్చు కనుక ఆ విధానంలో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా విద్యాపరమైన విషయాలతో పాటుగా ఉపాసన బలానికి సంబంధించిన విషయాలు, ఆధ్యాత్మిక ఆలోచనకు సంబంధించిన విషయాల్లో, వైరాగ్య భావనలకు సంబంధించిన విషయాలు మొదలైన వాటికి సంబంధించిన వాటి మీద సరైన విధంగా దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆత్మీయులైన వ్యక్తులతో ఘర్షణ రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మాటల వల్ల వ్యక్తులతో ఘర్షణ లేకుండా మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి కూడా మంచి అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశం కనబడుతుంది. మిత్రుల యొక్క సహకారాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. వృషభ రాశి. అమ్మ వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి ముఖ్యంగా గృహ సంబంధమైన విషయాల్లో కానీ, వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ, ముఖ్యంగా వాటికి సంబంధించిన ఖర్చులు, స్థిరాస్తులకు సంబంధించిన ఖర్చులు మొదలైన వాటి మీద దృష్టి సారిస్తారు. గృహ వాతావరణంలో చిన్నపాటి అసౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించడానికి ప్రయత్నాలు చేయాలి. గృహంలో వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ, గృహ సంబంధమైన ఖర్చుల విషయంలో కానీ, విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో, గృహంలో సౌకర్య విషయాల్లో కానీ కొంత చిన్నపాటి అసంతృప్తులు లాంటివి ఉండే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని తగిన జాగ్రత్తలతో అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా మీ మాటలు చక్కగా దాంట్లో ముఖ్యంగా ఎప్పుడైతే కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుందో ఆ విధానంలో కూడా మీకు అనుకూలమైన మార్పులు వచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. కాబట్టి ముఖ్యంగా గృహ వాహన విషయాలలో కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు వాటికి సంబంధించిన ఖర్చుల విషయంలో, వాటి మీద దృష్టి సారించే విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా అనుకూలంగా ఉంటుంది. తల్లి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించడానికి అవకాశం ఉంది. మిథున రాశి. అమ్మ ఈ రోజు మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం మీద ఎక్కువ శ్రద్ధ చూపించడం అనేది ఉండకపోవడం వల్ల వచ్చిన సహాయ సహకారాలని సద్వినియోగపరుచుకోలేకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు కనుక వీలైనంత వరకు ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కమ్యూనికేషన్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అధిక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళేటప్పుడు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఆత్మవిశ్వాసం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మీరు చెప్దాం అనుకుంటున్న విషయాన్ని కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో చెప్తూ ముందుకు వెళ్ళి సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి మంచి అవకాశాలు అనేవి ఏర్పడే పరిస్థితులు ఉంటాయి కనుక వీలైనంత వరకు కమ్యూనికేషన్, పరాక్రమం, అదేవిధంగా మీ యొక్క ఆలోచనలు మొదలైన వాటన్నిటి మీద కూడా శ్రద్ధ తీసుకోవాలి. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం బట్టి అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఉంది. మిత్రులతో సంప్రదించేటప్పుడు, ప్రయాణాలప్పుడు తగిన జాగ్రత్తలు అనేవి అవసరమైన విషయాన్ని ఇక్కడ మనం జ్ఞప్తి చేసుకోవాలి.